ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యంత ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలోని నలుగురు చనిపోయారు. స్పాట్‌లో చనిపోయారన్నమాట. ఈ మధ్య కాలంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని ఇటువంటి విషాద ఛాయలు బాగా ఎక్కువైపోయాయి. మనం రీసెంట్‌గా చూసుకుంటే నెల్లూరు హైవేలో కూడా బస్సు కాలిపోయి 21 మంది దాకా చనిపోయారు. అంతేకాకుండా ఏదైతే టిప్పర్ ఉందో ఇసుక లోడ్‌తో పడిపోయి అక్కడ కూడా చాలా మంది చనిపోయారు. ఇప్పుడు అదే తరుణంలోని మళ్ళీ ఒక అత్యంత పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? మీరు ఏ విధంగా సేఫ్‌గా ఉండాలనే విషయాలు పూర్తిగా చెప్తాను. మీకు పాయింట్ టు పాయింట్ మీకు అర్థమైపోద్దన్నమాట. సో, మన ఆంధ్రప్రదేశ్‌లోని కొంతమంది పాపం ఉపాధి పనుల కోసమైతే ఎళ్తా ఉన్నారు. ఏంటంటే ప్రభుత్వం ఈ మధ్య కాలంలోని ఉపాధి పనులు ఉన్నాయి కదా! మీ అందరికి తెలిసే ఉంటది. చాలామంది వేసవి కాలంలోని ఉపాధి పనులకి ఎళ్తా ఉంటారన్నమాట. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే ఉపాధి ఉందో దాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి చాలామంది వెళ్తా ఉంటారు. రోజుకి 300, 400 వస్తది. అది ఎందుకు పోగొట్టుకోవడం అని చెప్పేసి ప్రతి ఊరు నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఉపాధి పనుల కోసం వెళ్తా ఉంటారు. సో, ఇటువంటి క్రమంలోనే పాపం అందరూ కలిసి ఉపాధి పనుల నిమిత్తం వెళ్తా ఉన్నారు. ఇటువంటి క్రమంలోనే ఒకేసారి లారీ వచ్చి గుద్దుకుపోయిందన్నమాట మొత్తం అందరిని కూడాను. దగ్గర దగ్గర 10 మంది ఒక గ్రూప్‌గా ఎళ్తా ఉంటుంటే వాళ్ళందరిని గుద్దుకుపోయింది. దాంట్లో నలుగురు అక్కడికక్కడే స్పాట్‌లో చనిపోయారు. మిగతా వాళ్ళైతే పరిస్థితి కొంచెం బాగోలేదని చెప్తా ఉన్నారు. వాళ్ళందరిని కూడా హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. సో, ఒకసారి ఇక్కడ చూడండి 10 మంది వెళ్తున్నారంటే అక్కడ డ్రైవర్ తప్ప? లేకపోతే 10 మంది వెళ్తున్నారు వీళ్ళు తప్ప? ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే 10 మంది వస్తున్నారంటే డ్రైవర్‌కి కళ్ళు కనిపించట్లేదా? 10 మంది ఒకరు కాదు 10 మంది ఎళ్తున్నారంటే అక్కడ 100% డ్రైవర్ చూసే ఉంటాడు కదా! లేకపోతే లారీ స్పీడ్‌గా వస్తున్నప్పుడు కనీసం ఈ 10 మంది ఆ లారీ అంత పెద్ద లారీ ఉంది కదా! లారీ చూసే ఉంటారు కదా! ఇద్దరిలో ఎవరు తప్పో మీరు కామెంట్ చేయండి. సో, ఇక్కడ చూస్తే ఈ ప్రమాదం అంతా కూడా జరిగింది ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జరిగిందన్నమాట. రీసెంట్‌లీగా కాకినాడలోని ఒక పోలీస్ కానిస్టేబుల్‌ని నడి రోడ్డు మీద హత్యేసారన్నమాట. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ అంతా తీవ్ర చర్చనీయాంశమైంది. అందరూ కూడా షాక్ గురయ్యారన్నమాట. ఒక పోలీస్‌ని చంపేయడం ఏంటని చెప్పేసి అందరూ షాక్ గురవుతున్న సమయంలోని మళ్ళీ అది మర్చిపోకముందే మళ్ళీ స్పాట్‌లో నలుగురు చనిపోవడంతోటి అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా తీవ్ర షాక్ గురయ్యారన్నమాట. ఈ మధ్య కాలంలోని ఈ విధంగా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతా ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు రోడ్డు దాటినప్పుడైనా గానీ, లేక మీరు బయట ప్రయాణాలు చేసినప్పుడైనా గానీ తగు జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఒక్కసారి ఇక్కడ గమనిస్తే గనక మీరు 10 మంది ఎళ్తున్నప్పుడు ఈ టిప్పర్ ఏదైతే ఉందో నాకు తెలిసిన మట్టుకైతే హెవీ స్పీడ్‌లో వస్తుందేమో. హెవీ స్పీడ్‌లో వచ్చినప్పుడు కంట్రోల్ చేయలేకపోయాడేమో నాకు తెలిసిన మట్టుకైతే. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమంది జనాలేంటంటే స్పీడ్‌గా ఎళ్ళిపోతారన్నమాట. అటునుంచి వచ్చే ఏదైతే వెహికల్ ఉంటదో ఆ వెహికల్ వేగాన్ని గమనించలేరు. ఆ వెహికల్ వేగాన్ని గమనించకపోవడం వల్ల ఇది కరెక్ట్‌గా మైంగా ఎళ్ళేటప్పటికి ఆ వెహికల్ వచ్చేస్తదన్నమాట. అటువంటి సమయాన్ని గుద్దే అవకాశాలుంటాయి. ఆ విధంగా అయినా ఈడు కంట్రోల్ చేయకుండా ఈ డ్రైవరు వచ్చి గుద్దేసే ఉండాలి. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కొంతమంది డ్రైవర్లు నిద్ర మత్తులో ఉంటారన్నమాట. ఎందుకంటే రాత్రంతా వాళ్ళు లోడ్‌లు గట్టా యేసుకుంటా ఉండి తిరుగుతా ఉంటారు. మొత్తం రాత్రంతా పని చేస్తా ఉంటారు. డ్రైవింగ్ చేస్తా ఉంటారు. సో, వాళ్ళందరికి కూడాను తెల్లారేసేపటికి నిద్రొస్తా ఉంటది. అటువంటి క్రమంలో కూడాను ఈ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్ళేటువంటి ఎవరైతే ఈళ్ళు మనుషులుంటారో వాళ్ళందరిని కూడా చూసుకోకుండా గుద్దేసే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే చాలా ప్రమాదాలు అలా జరిగాయి. రాత్రంతా డ్రైవింగ్ చేసి తెల్లారుజామున అయితే యాక్సిడెంట్లు చేస్తా ఉంటారన్నమాట. సో, డ్రైవర్‌లకి నిద్ర మత్తు వల్ల. సో, ఆ విధంగా అయినా గాని ఈ 10 మందిని గుద్దే అవకాశం ఉంటది. ఏ విధంగా అయితే గుద్దాడో అదనేది కూడా ఎంక్వైరీలో తేలుతది. అక్కడ సీసీ కెమెరా ఉంటే గనక 100% పోలీసులందరూ కూడా ఎంక్వైరీ చేసి ఎవరు తప్పనేది కూడా నిర్ణయిస్తారు. నాకు తెలిసిన మటుకైతే గుద్దేవాదే తప్పవుద్ది. ఎప్పుడు కూడా మీకు గుద్దేవాదే తప్పవుద్దన్నమాట. అది ఏ వెహికల్ అయినా గాని పాదచారులు గుద్దడం 100% తప్పవుద్దన్నమాట. ఎందుకంటే మీ చేతిలో వెహికల్ ఉంది కాబట్టి మీ చేతిలో మీరు కంట్రోల్ చేయాలి. మీరు కంట్రోల్ చేయలేని పక్షంలోని అది మీదే తప్పవుద్దని చెప్తదన్నమాట ఎప్పుడు కూడాను. సో, ఈ విధంగా అయితే కాకినాడలోని ఇంత తీవ్రమైన విషాదం జరిగింది. సో, దీని గురించైతే నారా లోకేష్ గారైతే ప్రతి ఒక్కరు కూడా ప్రగాఢ సానుభూతి అయితే తెలిపారు. అంతేకాకుండా వాళ్ళ కుటుంబాలు ప్రతి ఒక్కరు కూడా ఆదుకుంటామని, వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే దెబ్బలు తగిలాయో వాళ్ళందరూ కూడా హాస్పిటల్‌లో సరైన ట్రీట్‌మెంట్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన ఆదేశాలు కూడా జారీ చేశాడు. ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికి కూడాను పోస్ట్‌మార్టం నిమిత్తం వాళ్ళ డెడ్ బాడీలందరూ వాళ్ళందరూ కూడా ఇచ్చేయమని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేశారన్నమాట. సో, ఈ వీడియో ప్రధానంగా చేయడానికి కారణం ఏంటంటే ఇదే. ఈ రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలామంది ఏదైతే భద్రతా ప్రమాణాలు ఉన్నాయో, ఈ భద్రతా ప్రమాణాలన్నీ కూడా పాటించట్లేదు చాలామంది. చాలా లేజీగా ఉన్నారన్నమాట. చాలా లేజీగా. కొంతమంది బయటికెళ్తా ఉంటారు. హెల్మెట్ పెట్టుకోరు. కొంతమంది హెల్మెట్ పెట్టుకున్నా గాని ఆళ్ళ ఇష్టానుసారంగా వెహికల్‌ని తోలుతా ఉంటారు. కొంతమంది హెల్మెట్ పెట్టుకొని బైక్ తోలినా గాని ఎక్కడైతే క్రాస్ చేయకూడదో అక్కడ క్రాస్ చేస్తారన్నమాట. ఇటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ యాక్సిడెంట్ జరుగుతాయని చెప్పేసి చాలామంది నిపుణులు చెబుతా ఉన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. మీరు సిగ్నల్ పాయింట్స్ దగ్గర గాని, లేదా ఏదైనా క్రాసింగ్ ఉన్నప్పుడు ఈ పక్క నుంచి ఆ పక్కకి దాటాలనుకున్నప్పుడు గాని, మీరు అటు ఇటు చూడాలి. అటునుంచి వెహికల్ ఎంత వేగంలో వస్తుంది, ఇటు నుంచి వెహికల్ ఎంత వేగంలో వస్తుందో చూసుకోవాలి. ఆ వేగ పరిమితి దాన్ని మీరు అంచనా వేయాలి. అంచనా వేసిన తర్వాత ఈ పక్క నుంచి ఆ పక్కనకి వెళ్ళాలి.
లేదా వెహికల్స్ పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత ఏమి లేవు అనుకున్నప్పుడు అటువైపు వెళ్ళాలి. సో ఇటువంటి తప్పిదాల్లో కూడా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా చాలా మంది ఏదైతే సిగ్నల్స్ ఉంటాయో, సిగ్నల్స్ పడకముందే కొంతమంది తొందరతనంగా వెళ్ళిపోతారన్నమాట. సో అటువైపు నుంచి వచ్చే వ్యక్తులు ఇంకా మాకు సిగ్నల్ ఉంది కదా అని చెప్పేసి స్పీడ్‌గా వస్తారన్నమాట. స్పీడ్‌గా వచ్చి ఒకేసారి గుద్దేస్తా ఉంటారు. అటువంటి ప్లేస్‌లో కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగే ఉంటాయి. అంతేకాకుండా చాలా మంది హెల్మెట్లు పెట్టుకోరు. బండి తోలినప్పుడు స్కిడ్ అవుతా ఉంటది బండి. ఎందుకంటే ఎప్పుడు ఒకలా ఉండదు కదా! ఎక్కడైనా ఇసుక ఉండొచ్చు, లేదా ఒక చెమ్మ ఉండొచ్చు. అటువంటి ప్రాంతాల్లో బండి స్కిడ్ అవుద్ది. స్కిడ్ అయినప్పుడు బండికి హెల్మెట్ లేకపోవడం వల్ల హెడ్‌కి తగిలి చనిపోతా ఉంటారన్నమాట. సో ఇదంతా పక్కన పెడితే రీసెంట్‌లీగా విశాఖపట్నంలోని 2 ఘటనలు జరిగాయి. ఒకటి ఎక్కడంటే విశాఖపట్నంలోని ఏదైతే హనుమంతవాక జంక్షన్ ఉందో, అంతేకాకుండా ఏదైతే పరవాడ జంక్షన్ ఉందో, ఈ 2 ప్లేసుల్లోని చాలా ఘోరమైన ప్రమాదం జరిగిందండి. అది ఏ విధంగా అంటే లారీ ఏదైతే సిగ్నల్ పాయింట్ ఉందో, హనుమంతవాక సిగ్నల్ పాయింట్, ఆ సిగ్నల్ పాయింట్ దగ్గర వచ్చేటప్పటికి బ్రేకులు ఫెయిల్ అయిపోయాయి. ఒకేసారి సిగ్నల్ దగ్గర పాపం సిగ్నల్ పడిందని చెప్పేసి మొత్తం అందరూ కూడా నిలబడి ఉన్నారు. ఎనకాల నుంచి ఎక్కించిపోయిందన్నమాట. అక్కడ చాలా మంది చనిపోయారు. అంతేకాకుండా పరవాడ జంక్షన్ ఏదైతే సిగ్నల్ పాయింట్ ఉందో, ఆ పరవాడలో కూడాను సేమ్ ఇదే విధంగా, సేమ్ అదే పొజిషన్‌లోని సిగ్నల్ ఆగిందని చెప్పేసి, సిగ్నల్ ఏసారని చెప్పేసి మొత్తం అందరూ కూడా అక్కడ ఆగితే, ఎనకాల నుంచి వచ్చి మొత్తం గుద్దుకుపోయాడు. మొత్తం చాలా మంది చనిపోయారన్నమాట. ఇటువంటి ప్రమాదాలు జరుగుతా ఉంటాయి. చాలా మంది ఇలాగే బ్రేకులు ఫెయిల్ అవుతా ఉంటాయి. అన్న కండిషన్‌లో బళ్ళు తోలుతా ఉంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా కండిషన్‌లో పెట్టుకోండి. ఎంతోమంది చనిపోతున్నారు ఇటువంటి వెహికల్స్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల. పెద్ద వెహికల్ వచ్చి గుద్దడం వల్ల ఇటువంటి విషాదాలు ఎక్కువ అవుతూ ఉంటాయన్నమాట. చిన్న వెహికల్ అంటే చాలా తక్కువ విషాదం జరుగుద్ది గానీ, ఈ పెద్ద వెహికల్ వచ్చి గుద్దడం వల్ల ఎక్కువ విషాదం జరుగుద్ది. విశాఖపట్నంలోని ఈ 2 సంఘటనలు నాకు తెలిసిన మట్టుకైతే ఒక 15 మంది దాకా చనిపోయారు. అక్కడెక్కడ కలిపి. హనుమంతవాక జంక్షన్, అదేవిధంగా ఏదైతే పరవాడ జంక్షన్ ఉందో, ఈ 2 ప్లేసులు కలిపి ఓ 15 మంది దాకా చనిపోయారు. ఎందుకంటే లారీలో వచ్చి ఎనకాల నుంచి ఎక్కించిపోయిందంటే మామూలు విషయమా? ఒకసారి అర్థం చేసుకోండి. కారులో ఉన్నవాళ్ళు కూడా చనిపోయారు. బైకుల మీద అక్కడ నిలబడిన వాళ్ళు కూడా చనిపోయారన్నమాట. సో కొన్ని బళ్ళు కండిషన్ లేకుండా చాలా మంది లారీలు నడిపేస్తా ఉంటారు. దానికి ఫిట్‌నెస్ సరిగ్గా ఉండదు. కనీసం దాన్ని చెకప్ చేయరు. ఎప్పుడు చూసినా గాని వాళ్ళ వ్యాపారం, వ్యాపారం, వ్యాపారం. వాళ్ళ వ్యాపారం నిమిత్తం అటు ఇటు తిరుగుతా ఉంటాయి బళ్ళు. డ్రైవర్‌కి కూడా రెస్ట్ ఇవ్వరు. దానివల్ల అయితే ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. దయచేసి నేను ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. మీరు భద్రతా ప్రమాణాలు ఏదైతే ఉంటాయో, ఆ భద్రతా ప్రమాణాలన్నీ కూడాను పాటించండి. ఇలా పాటించని పక్షంలో ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి. దయచేసి పాటించండి. అదేవిధంగా ప్రజలని రక్షించండి. ఎందుకంటే ఎవరైతే హెవీ వెహికల్స్ వాడుతున్నారో వాళ్ళకి చెప్తానన్నమాట ప్రత్యేకించి. ఈ హెవీ వెహికల్స్ మీరు డ్రైవర్‌కి ఎక్కువ ఒత్తిడి గురి చేయడం వల్ల కూడా వాళ్ళు యాక్సిడెంట్ చేస్తా ఉన్నారు. మీరు సరైన ఫిట్‌నెస్ వారి యొక్క బ్రేకులు, అదేవిధంగా టైర్‌లు ఏదైతే కండిషన్ ఉందో అయన్నీ కూడా చూసుకోకపోవడం వల్ల కూడా ఇటువంటి యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఎప్పటినుంచో పోలీసులు కూడా చెబుతా ఉన్నారు. సరైన భద్రతా ప్రమాణాలు మీరు పాటించాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఇటువంటి పాటించని పక్షంలోనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా హెచ్చరిస్తున్నామని చెప్పేసి పోలీసులు ఎప్పటినుంచో చెబుతా ఉంది. ప్రభుత్వం కూడా ఎప్పటినుంచో తలకొట్టుకుంటా ఉంది. సో ఇప్పుడు చూసారు కదా! కాకినాడలో జరిగినటువంటి ఏదైతే సిట్యుయేషన్ ఉందో పాపం ఆళ్ళు దగ్గర దగ్గర 4 కుటుంబాల్లో విషాద ఛాయలు నింపుకున్నాయన్నమాట. నేను కాకినాడ విషయం ఒక్కడే చెప్పట్లేదు. ఆంధ్ర, తెలంగాణ మొత్తం అంతా ఏరియాలో కూడా జరుగుతున్నటువంటి ఏదైతే రోడ్డు ప్రమాదాలున్నాయో చాలా మంది కుటుంబాలు పాపం విషాద ఛాయలు నింపుకున్నాయి. ఒకసారి మీరు ఆలోచిస్తే గనక చెవెళ్ళ రోడ్డు ప్రమాదంలోనే ఏదైతే కంకర ఏసుకు వెళ్తా ఉందో టిప్పర్ లారీ అది బస్సు మీద పడిపోయింది. ఆ బస్సు మీద పడిపోవడం వల్ల మొత్తం చాలా మంది అక్కడ మీకు తెలిసినప్పటికైతే ఒక 15 మందో, 20 మంది దాకా చనిపోయారు కదా! దాంట్లో కొంతమంది పిల్లలు అనాథలయిపోయారు పాపం. తండ్రి, తల్లి ఇద్దరు కూడా చనిపోయారు పాపం. ఇద్దరు పిల్లలు అలా అనాథలయిపోయారు. కళ్ళెదుట పాపం నిజంగాను వాళ్ళు కళ్ళెదుట ఆళ్ళకి చనిపోతూ ఉంటుంటే పిల్లలు విలవిల్లాడిపోయారు. మీరు వీడియోలు చూసే ఉంటారు అప్పుడు. సో ఇటువంటి దారుణమైన సంఘటనలు ఎందుకు జరుగుతాయి? అక్కడ ఎంక్వైరీలో తేలిందేంటి? అతను నైట్ అంతా వెహికల్ తోలడం వల్ల తెల్లవారుజామున జరిగిందన్నమాట ఇది. సో అతనికి నిద్ర మత్తులోని ఎదురుగా వచ్చే ఏదైతే బస్సు ఉందో తనకి సరిగ్గా కనిపించకపోవడం వల్ల డైరెక్ట్‌గెళ్లి గుద్దేసాడన్నమాట. అలా గుద్దడంతోటి ఒకేసారి అదేదైతే కంకర ఉందో, ఆ కంకర అంతా కూడా బస్సు మీద పడిపోయింది. ఆ మనిషి మీద పడిపోయిందన్నమాట. మనిషి మీద పడిపోతే మొత్తం అందరూ కూడా దాంట్లో మునిగిపోయారు. ఊపిరందకనే చనిపోయారన్నమాట. చాలా దారుణమైన యాక్సిడెంట్ అది. సో ఇటువంటి యాక్సిడెంట్‌లన్నీ కూడా తగ్గాలంటే డ్రైవర్స్‌కి ఒత్తిడి తగ్గాలి. బండి కండిషన్స్ ఉండాలన్నమాట. అప్పుడే సరైన మార్గంలో వెళ్తా ఉంటుంది. ఇటువంటి ప్రమాదాలు ఉండవన్నమాట. ఈ వీడియో మీద సరైన కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు, కామెంట్ చదివిన ప్రతి ఒక్కరు కూడా తగిన భద్రతా ప్రమాణాలన్నీ కూడా పాటించి వేరే ప్రాణాలు పోకుండా తగు జాగ్రత్త తీసుకునే విధంగా ఉండాలన్నమాట. అటువంటి కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.